ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। भगवते ओम नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयति। नष्टप्रायेषु अभद्रेषु प्रायेषु अपत्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवये भगवतीरुत्तमश्लोके भगवते श्लोके भक्तिर्भवति नैष्ठिकी भक्ति कृष्णाय वासुदेवाय नाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। त्वं च कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण।
సో ఇక్కడ మనం మనం ప్రథమ స్కందం 16 అధ్యాయం పరీక్షిత్ మహారాజు కలియుగంలోకి ప్రవేశించే విధం. దాంట్లో నిన్న 9వ శ్లోకం వరకు మనం చర్చించాం. దాంట్లో ఆ 9వ శ్లోకంలో కలియుగ జీవుల యొక్క లక్షణాలు మనం చర్చించాం. సో ఇప్పుడు 10వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా తన రాజ్యంలో పర్యటన చేస్తూ తిరిగాడు అన్న విషయాన్ని, అక్కడ ఏమేమి చూశాడు, ఎలాగా ఏం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం ఈ 10 నుంచి 17 వరకు మనం చర్చిస్తాం. ఇక్కడ 10వ శ్లోకం. సూత ఉవాచ యథా పరీక్షేత్ కురుజాంగలేవస కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిశమ్య వార్త మనతి ప్రియాం తతః సరాసనం సంయుగ సౌండివాదదే. సూత కోసం పలికెను. పరీక్షిత్ మహారాజు కురు సామ్రాజ్యం రాజధాని యందు వసించి ఉన్నప్పుడు కలియుగ లక్షణములు అతని రాజ్యంలో నెమ్మదిగా వ్యాపించుట ఆరంభమయ్యను. ఆ విషయం తెలిసి అతడు దానిని అప్రియమైనదిగా తలచెను. కానీ యుద్ధమాచరించకు అది ఒక అవకాశం నొసగనున్నందున పరీక్షిత్ వెంటనే ధనుర్బాణమును చేపట్టి యుద్ధ సన్నద్ధుడయ్యను. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే పాండవులు ఈ కృష్ణుడు తన అవతారం చాలించి వెళ్ళిపోయాడని తెలుసుకున్నారో, పాండవులు వెంటనే పరీక్షిత్ మహారాజుని రాజుగా అభిషేకం చేయించి పట్టాభిషేకం చేయించి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆయన రాజ్యం వెళ్తున్న సమయంలో మనం చెప్పాం, మనం చర్చించాం కింద నిన్న 3 రాజసూయ యజ్ఞాలు చేశాడు. ఆ రాజసూయ యజ్ఞంలో వచ్చిన దేవతలందరూ కూడా సామాన్య మానవులు కూడా ఆ దేవతలందరినీ చూడగలిగారు. దాన్ని బట్టి పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనం ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంత కట్టుదిట్టంగా అంత పకడ్బందీగా రాజ్యం వెళ్తున్నప్పటికీ కూడా కలియుగ లక్షణాలు అనేవి రాజ్యంలో ప్రవేశిస్తున్నాయి. ఆల్రెడీ ఆ లక్షణాలు యుధిష్ఠిర మహారాజు కూడా గమనించాడు, కానీ అవి ఇప్పుడు ఎక్కువ అవుతూ వస్తున్నాయి. అది పరీక్షిత్ మహారాజు గమనించి ఇది సరైన పద్ధతి కాదు, మనం కలిని లోనికి రానివ్వకూడదు, ఎలాగైనా ఆపాలి. సో కలి ఆల్రెడీ ప్రవేశిస్తున్నాడు అన్నది విషయం చూసి ఆయన చాలా నిరుత్సాహపడినప్పటికీ, రాజులు ఎప్పుడు కూడా నిజమైన క్షత్రియుడికి ఛాలెంజ్ ఏదైనా ఛాలెంజ్ సిచ్యువేషన్ వస్తే వాళ్ళకి చాలా ఆనందం. అంచేత ఇటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ని నేను ఏదో అడ్డుకోవాలి, నాకు ఇది నా పేరు ప్రతిష్టలకి పరీక్ష అన్న వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మొండిగా బయలుదేరుతారు, మొండిగా నిలబడుతుంటారు. అందుకే క్షత్రియులకి ఎప్పుడైనా సరే దెబ్బలు కొట్టిన కొద్దీ వాళ్ళ పౌరుషం పెరుగుతూ ఉంటారు. దెబ్బలు తినకపోతే వాళ్ళకి పౌరుషం రాదు. చూడండి, ఎదురు రాజుతో యుద్ధం చేసినప్పుడు ఈ బాణం వేస్తే వాళ్ళంతా చనిపోతున్నారు కదా, వాళ్ళు పెద్దగా పౌరుషం వాళ్ళ యొక్క పరాక్రమం ఎక్కువ చూపించదు. ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోతున్నారో లేదా వాళ్ళని ఓడిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళగా పరాక్రమం, పౌరుషం, కసి పెరిగిపోతుంటారు. ఎలాగైనా నన్ను ఓడించాలని చెప్పి. సో అదే విధంగా ఇంత పకడ్బందీగా ఈయన రాజ్యపాలన చేస్తున్నప్పటికీ కలి ప్రవేశిస్తున్నాడు రాజ్యంలో. సో అది చూసి పరీక్షిత్ మహారాజుకి ఒక పక్క నిరుత్సాహంగా ఉన్న కలి అనవసరంగా వస్తున్నాడే అని చెప్పి, ఇంకో పక్క ఇది నా ప్రతిష్టకి పరీక్ష, నేను కలిని ఆపలేనా, ఇది నా పరీక్ష, నేను ఆపి చూపించాలని చెప్పి ఆయన సంసిద్ధమయ్యారు. అంచేత వెంటనే ఏం చేశాడు, ధనుర్బాణాలు ధరించి రాజ్యంలో తిరగడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఎక్కడ కలిగి కనబడినా చంపుదామని. అక్కడ దాంట్లో ప్రభుపాద వారు ఇది రాస్తున్నారు భాష్యంలో.
కలియుగ లక్షణంలో రాజ్యంలో ప్రవేశించినట్లుగా అతనికి వార్త వినవచ్చును. ఆ వార్త అతనికి రుచించలేదు. ఎక్కడ చూసినా ఆయన రిపోర్ట్లు అన్ని ఎలాగ వస్తున్నాయి? కలియుగ లక్షణాలతో ఉన్న రిపోర్ట్లు వస్తున్నాయి. ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. ఇప్పుడు ఆ, చూడండి, మనకి కలియుగ లక్షణాలు అనేవి ఎలా కనబడతాయంటే, మనకి కలిపురుషుడు అంటే కలిపురుషుడు స్వయంగా రావక్కర్లేదు. కలియుగ లక్షణాలతో అడ్డుకోవడానికే ఆయన వెళ్తున్నాడు. అంటే ఎవరైనా సరే అటువంటి లక్షణాలు చూపిస్తే వాళ్ళందరినీ ఆయన దండించడానికి రెడీ అవుతున్నాడు. కానీ వాళ్ళు అంత రాజఋషులు కాబట్టి వాళ్ళు కలియుగ పురుషుడిని కూడా సాక్షాత్ చూడగలుగుతారు తర్వాత. కానీ ఫస్ట్లో వాళ్ళు ఆయన కలియుగ పురుషుడి కోసం ఎదుకు బయలుదేరలేదు. ఆ కలియుగ లక్షణాలు ప్రదర్శించిన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దండించడానికి వెళ్ళాడు. దండించడానికి బయలుదేరాడు. సో అక్కడ ఆ దండించడం బయలుదేరినప్పుడు ఆయనకి కలి సాక్షాత్తు తారసపడ్డాడు. అది అలా జరిగిన తర్వాత. సో ఇక్కడ ప్రభుపాద మళ్ళీ ఇంకా రాస్తున్నారు, ఆ వార్త అప్రియమైనది అయినను యుద్ధం ఆచరించడానికి అవకాశం లభించినది ఒక విధముగా ప్రియమగానే తోచును. క్షత్రియుడికి చెప్పాను కదా, క్షత్రియుడికి ఛాలెంజింగ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళకి ఆ ఛాలెంజింగ్ ఇవే వస్తాయి. అందుకనే జరాసంధుడి దగ్గరికి కృష్ణుడు, అర్జునుడు, భీముడు ముగ్గురు వెళ్తారు బ్రాహ్మణ రూపంలో. తర్వాత చెప్తారు, కృష్ణుడు చెప్తారు, ఇలా మేము నిజానికి మేము బ్రాహ్మణులం కాదు, మేము కృష్ణుడు, అర్జునుడు, మనం భీములో నీతో యుద్ధం చేయడానికి వచ్చాం అంటాడు. అప్పుడు జరాసంధుడు, నాకు ఆ రోజే మిమ్మల్ని చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, కానీ బ్రాహ్మణ రూపంలో వచ్చారు కదా అని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు మీకేం కావాలంటాడు. ఏం కావాలంటే మేము మాతో యుద్ధం, ఎవరితో ఒకరితో యుద్ధం చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, మనమైతే ఏం చేస్తాం, ఎవడు వీక్ ఉంటే వాడిని ఎత్తుకొని నీతో కాదా, నీతో పోటీ పడతాను, ఓడించేసి మనం గెలిచేద్దాం అన్న మనం అలాగ ఆలోచిస్తాం కదా. కానీ జరాసంధుడు అలాగ ఆలోచించడం లేదు. జరాసంధుడు ఏమంటాడు, కృష్ణ నువ్వు ఆవులు మేపుకునే గొల్లవాడు, అది కాబట్టి నువ్వేమో నన్ను ఇంతకు ముందు నాతో యుద్ధం చేసి నువ్వు పారిపోయావు, నువ్వు పిరికి పందవి, నీతో యుద్ధం చేయడం వేస్ట్. అంటే వాళ్ళు సెలక్షన్ చేసుకునేటప్పుడు కూడా సరైన అనమాట. అర్జునుడు చిన్నపిల్లాడు, ఇంకా ఎదగలేరు. ఆయన కూడా నాకు వద్దు, కాస్త కోస్త మీ ముగ్గురులో కాస్త కోస్త దృఢంగా ఉండేవాడు భీముడు. అది భీముడితోనే యుద్ధం చేస్తున్నాడు. అంతే క్షత్రియుడు ఎప్పుడు కూడా వీక్ కాదు. క్షత్రియుడు ఎప్పుడు కూడా ఛాలెంజ్, ఎంత గొప్పవాడిని ఎదుర్కొంటే అంత ఆయనకి ప్రెస్టేజ్ అన్నమాట. అంటే ఇప్పుడున్న క్షత్రియుడు ఎవరైనా అనుకున్నాడంటే వాళ్ళకి అయితే వాడు వీక్గా ఎవడున్నాడో ఆయన చూసి తీసుకుంటాడు. అది క్షత్రియ లక్షణమే కాదు. సంచేత ఇక్కడ అదేవిధంగా ఇక్కడ పరీక్షిత్ వారాలు కూడా ఆ కలియుగ లక్షణాలకు రావడానికి అప్రియంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగానే నా సత్తా ఇటు చూపించుకోగలుగుతాను. నేను కలియుగ పురుషుని నేను ఎదుర్కోగలుగుతాను, ఆపగలుగుతాను, యుద్ధం చేసే అవకాశం వచ్చిందని చెప్పి ఆయన ఆనందపడుతున్నారు. ప్రియమైందే ఆ వార్త ప్రియంగా కనిపించింది ఆయన. ఇక్కడ మనకి ప్రభుపాద రాస్తున్నారు, మనకు ఒకటి వచ్చారు, అట్టేడు ఆ లక్ష్యం ఎదిరించడం సన్నాహం నిధులకే చేయబడిన ప్రశ్న ఉదయించవచ్చును. ఇప్పుడు ఎలాగో కలియుగ లక్షణం తప్పనిసరిగా సంభవించడంలో వాదం ఏదైనా లేదు. ప్రభుపాద రాస్తున్నారు అంటే ఎలాగో కలియుగం రావాల్సిందే. మరి రావాలన్నప్పుడు మరి అట్లా ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు చూడండి, మనకు తెలిసింది నేను ఎంత ఎగ్జామ్ ఎలా రాసినా నన్ను ఫెయిల్ చేస్తారని చెప్పి. అప్పుడు మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. ఎందుకని నేను రాస్తే ఎలాగో నన్ను ఫెయిల్ చేస్తారు, వేస్ట్, రాసేం లాభం అని చెప్పి. సో అదేవిధంగా కలియుగం అన్నది రావాల్సిందే కాలచక్రం ప్రకారం. కలియుగం వచ్చిందంటే కలియుగ లక్షణాలు రావాల్సిందే. మరి అటువంటిప్పుడు ఎదుర్కోవడానికి ఎందుకు ప్రయాసపడ్డాము, ఎందుకు సంసిద్ధం అవుతున్నాడు పరీక్షిత్ మహారాజు అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. ఇక్కడ ప్రభుపాద అంటున్నారు, బద్ధకస్తులు మందభాగ్యులైన వారే అటువంటి వాదన చేస్తారు.
బద్ధకస్తులు ఇంకెవరు మందభాగ్యులు మాత్రమే అటువంటి వాదన చేస్తారు. నిజమైన వాడు ఎప్పుడు కూడా అలా చేయడు. యూనో మహాభారత యుద్ధం అయిపోయింది. లాస్ట్ రోజు దుర్యోధన్ని భీముడు తొడ మీద కొట్టి తొడ మొత్తం చీల్చి వదిలేస్తాడు. దుర్యోధన ఇంకా చావలేదు, కానీ చచ్చిపోతాడు తెలుసు. ఎందుకంటే ఇంకా ఆయన లేసే పరిస్థితి లేదు. మొత్తం తొడంతా నుజ్జు నుజ్జు అయిపోద్ది. మొత్తం ఎంత నుజ్జు అయిపోద్ది అంటే ఈ దుమ్ముడు కూడా పేస్ట్ అయిపోతాడు, పౌడర్ అయిపోయాడు. అలా కొట్టాడు. దాంతో ఇంకా బతుకుతాడని నమ్మకం లేదు, అంతా వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా అయిపోయింది, యుద్ధం గెలిచేస్తామని చెప్పి. కానీ అశ్వత్థామ కదా నచ్చదు. అశ్వత్థామ వస్తాడు దుర్యోధన దగ్గరికి వచ్చి అంటాడు, దుర్యోధన నువ్వు చనిపోతేనే వాళ్ళు యుద్ధం అవనట్టు, ఇంకా రాజు చనిపోలేదు, నువ్వు ఇంకా బతికి ఉన్నావు కాబట్టి ఇంకా యుద్ధం సమాప్తం అవనట్లే. నువ్వు నన్ను ఇప్పుడు సేనాధిపతిని చెయ్యి, నేను ప్రతీకారం తీర్చుకుంటాను, వాళ్ళందరిని చంపేసి వస్తాను అంటాడు. అంటే అప్పుడు ఆయన సేనాధిపతి చేస్తాడు. ఆ రాత్రి వెళ్ళి దండయాత్ర చేస్తాడు పడుకున్న వాళ్ళ మీద. వాళ్ళందరూ అదే అంటారు, నువ్వు నన్ను చంపాలని చంపు, కానీ చేతికి ఒక ఆయుధం ఇచ్చి చంపు. క్షత్రియుడిగా ఆయుధం పట్టుకుని యుద్ధం చేస్తూ చావాలి, అంతే తప్ప ఇలా చావకూడదు, మమ్మల్ని ఇలా చంపొద్దు అని చెప్పి బతిమలాడుతుంటారు. సో అంటే వాళ్ళు యుద్ధం చేస్తూ చనిపోవాలనుకుంటారు, కానీ క్షత్రియుడు వాడు యుద్ధం చేయకుండా చనిపోవడం. సో అందుకని ప్రభుపాద రాస్తున్నారు, బద్ధకస్తులు ఎవడైతే బతకించాలనుకుంటాడో వాడు ఇటువంటి ప్రశ్నలు రాస్తాడు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాడంటే ఇంక ఫెయిల్ అయిపోతాడు, ఎలాగో ఫెయిల్ అయిపోతాడు ఎందుకు అని చెప్పి చదవడం మానేడు. తెలివైన ఏం చేస్తాడు, ఓకే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చదువుతూ తప్పే ఉంది, నేర్చుకోవడం జ్ఞానం వస్తుంది కదా అని చెప్పి చదువుతాడు. అంచేత బద్ధకస్తుడు కానివాడు ఎప్పుడు కూడా ఓడిపోతాను తెలిసినా సరే పోరాటం ఆపడు. ఎవరికైతే బద్దకించాలని ఉంటుందో వాడు మాత్రం ఏదో వంక పెట్టుకుని పోరాటాన్ని ఆకర్స్తాడు. సో అందుకని బద్ధకస్తులు మందభాగ్యులతో వాదన చేస్తారు. వర్షాకాలంలో వర్షం కురియుట నిర్ణీత విషయమే అయినను జనులు పలు విధములుగా ముందు జాగ్రత్తలు తీసుకుందరు కదా. వర్షంలో వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుందని చెప్పి బయటికి వెళ్ళకుండా ఉండరు. ఏదో రకంగా గొడుగు పట్టుకోనో ఒక రైన్ కోట్ పట్టుకోనో ఏదో ఒకటి చేసుకొని వ్యవస్థ చేసుకొని ఏదో రకంగా వాళ్ళు బయటికి వెళ్ళి తమ పనులు చేసుకోవాలనుకుంటారు. అంతే తప్ప ఎలాగో వస్తుంది కదా ఇంకెందుకు ఆఫీస్కి వెళ్ళను లేదా స్కూల్కి వెళ్ళను లేదంటే అని ఎవరో కూర్చోరు. సో అదే విధంగా ఇక్కడ కలియుగం వస్తుంది కదా అని చెప్పి ఒక బాధ్యతాయుతమైన రాజు ఏం చేయకుండా కూర్చోలేడు, ఎలాగో రావాల్సిందే కదా అని. అదేవిధంగా కలియుగమునందు పైన తెలుపబడిన లక్షణములు జనులు వ్యాప్తి చెందుట సాధ్యమే అయినను వారిని కలియుగ ప్రతినిధుల సాహచర్యం నుండి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యమే ఉన్నది. అది ఒక ప్రభుత్వంగా ఒక రాజుగా అది ఆయన కర్తవ్యం, అటువంటి లక్షణాల నుంచి ప్రజల్ని రక్షించడం అన్నది, అంతేగాని వదిలిపెట్టడానికి లేదు. సంచేత ప్రభుత్వాలు అన్నీ కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు అరాచకాలు నిరోధించాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ ఈ రోజు ఏంటి, ప్రభుత్వం వాళ్ళే అరాచకాలు చేస్తున్నారు, ఇంకా మనకి రక్షించేది ఎవరు? సో అంచేత నిజమైన ప్రభుత్వం నిజమైన రాజు అంటే అర్థం ఏంటంటే అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అలౌ చేయకూడదు, అని అడిగట్టాల్సిందే. అంచేత ఈయనకి కలియుగం ఎలాగైనా రావాల్సింది తెలిసినప్పటికి కూడా కలియుగాన్ని ఎదుర్కొని ఆపడానికి ప్రయత్నం అనేది ఒక బాధ్యతమైన క్షత్రియుడిగా ఆయన చేయకుండా ఉండలేడు. నెక్స్ట్ స్వలంకృతం శ్యామతురంగ యోజితం రథం మృగేంద్ర ధ్వజమాశ్రిత పురాత్ వృతోరథాస్వ ద్విపపత్తియుక్తయా స్వసేనయ విజయాయ నిర్గతః. పరీక్షిత్ మహారాజు నల్లని గుర్రములు కూర్చుని రథమునందు ఆసీనుడయ్యను. అతని ధ్వజము మృగేంద్ర చిహ్నితమై ఉండెను. మృగేంద్ర అంటే సింహం, అంటే ఆయన దీని మీద
సింహం బొమ్మ ఆయన జెండా మీద ఉంది. ఆ విధంగా అలంకరించబడిన రథ గజ తురగ పదాతి దళములతో పరివృత్తుడై అతడు దిగ్విజయ యాత్రకే పురమును వీడెను. తురగా అంటే ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదా? గుర్రాలు ప్రభుజీ. గుర్రాలు. రథ గజ తురగా అంటే సారీ గుర్రాలు పదార్థాలతో ఆయన పరివృత్తుడై, అంటే ఆయన చుట్టూ ఆ సైన్యంతో ఆయన దిగ్విజయ యాత్రకి ఎక్కడైనా సరే ఇటువంటి కలియుగ లక్షణాలు కనబడితే వాళ్ళని అక్కడే ఆపేయాలి. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు తయారడే వెళ్ళాడు. నెక్స్ట్ భద్రాశ్వం కేతుమాలంచ భారతం చోతరాన్ పూరున్ కిం పురుషాధీని వర్షాన్ని విజిత్య జగృహే బలిం. పరీక్షిత్ మహారాజు పిదప బయలుదేరి భద్రాశ్వము, కేతుమూలము, భారతము, ఉత్తర కురు ప్రాంతము, కింపురుష ప్రాంతములాది సమస్త భూలోక ప్రాంతములను జయించి ఆయా పాలకుల నుండి కప్పమును తీసుకొనెను. ఇక్కడ ఇందులో ఒక్క పేరు కూడా మనం వినలే కదా. భద్రాశ్వము, కేతుమూలము, భారతం అంటే మనకు కొంతవరకు మనం విన్నాం. ఉత్తర కురు ప్రాంతము, కింపురుష ప్రాంతము, ఇలాంటివి. సో దీనికోసం ప్రభుపాద వారు భాష్యంలో చాలా వివరంగా రాస్తున్నారు. భద్రాశ్వం అంటే మేరు పర్వత ప్రాంతం నందు ఈ ప్రాంతము గంధమాదన పర్వతం నుండి లవణ సముద్రం వరకు వ్యాపించి ఉన్నది. గంధమాదన పర్వతం ఒకటి ఉంది మేరు పర్వత ప్రాంతంలో, అంటే మేరు పర్వతంకి దిగువన. అక్కడి నుంచి లవణ సముద్రం అంటే మన ఈ సముద్రం, ఉప్పు నీటి సముద్రం వరకు. ఎందుకని మనకు తెలుసు 7 రకాల సముద్రాలు, సప్త సముద్రాలు ఉన్నాయి. సప్త సముద్రాలు ఏంటి? ఒక్కొక్కటి ఏంటంటే మనది లవణ సముద్రం, రెండోది క్షీర సముద్రం, మూడోది క్షీర అంటే అదే. నెక్స్ట్ మూడోది ఏమో తేనె సముద్రం, ఇంకోటి ఏమో ఇది మందు, దది, పెరుగు ఒకటి, మళ్ళీ మన మందు లిక్కరు మదిర అంటారు. మదిర సముద్రం, చెరుకు రసం పెరుగు, అదే పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, ఉప్పు నీళ్ళు, చెరుకు రసం, మదిర, అదే అంటే అదే ఇది లిక్కర్ సముద్రం. ఇలాగ 7 సముద్రాలు. తైలరసం ప్రభుజీ. నూనె. వెరీ గుడ్. సో ఇలాగా ఈ 7 రకాల సముద్రాలు, అంటే ఒక్కొక్కరి మనకి ఎలాగైతే ఇప్పుడు మన సముద్రాలు అన్ని నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళు, అలాగా అక్కడ వేరే సముద్రం నీళ్ళని కూడా చెరక రసంగా ఉంటారు. ఇంకో సముద్రం నీళ్ళని పాలే ఉంటాయి అలాగా. సో ఇలాగా మనకి ఈ గంధమాదన పర్వతం నుంచి లవణ సముద్రం వరకు ఉన్న ప్రాంతాన్ని ఈ భద్రాశ్వం అంటారు. ఈ వర్షపు వర్ణనము మహాభారతం భీష్మ పర్వతం నందు కలదు. ధృతరాష్ట్ర సంజయుడు ఆ వర్ణనను తెలియజేసి ఉండను. ధృతరాష్ట్ర సంజయుడు ఆ వర్ణాన్ని ఇస్తున్నాడు. ధర్మరాజు సైతము ఈ వర్షం జయించి ఉండను. ధర్మరాజు మొత్తం ఈ ప్రాంతాన్ని కూడా, వర్షం అంటే అక్కడ ప్రాంతం భరత వర్షం అని చెప్తారు కదా, అలాగే భద్రాశ్వ వర్షం, ఆ ప్రాంతాన్ని కూడా ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు జయించాడు. తత్కారణం ఈ ప్రాంతం అతని సామ్రాజ్య పరిధిలోనికి వచ్చాను. పరీక్షిత్ మహారాజు చక్రవర్తిగా పూర్వమే అభిషిక్తుడైనను రాజధానికి బయట ఉన్నప్పుడు ఆ దేశం నుండి కప్పములు వసూలు చేయుటకు తన ఆధిపత్యం నిరూపించుకోవలసి వచ్చాను. ఏమవుద్ది, కొన్నిసార్లు కొంతమంది పంపిస్తారు, కొంతమంది పంపించరు. మనకి ఎలాగైతే మన ఇళ్లలో కూడా, మన ఇల్లు అద్దెకి ఇచ్చామంటే కొంతమంది ఇల్లు నెల టైంకి అద్దె కట్టేస్తారు. కొంతమంది కట్టరు, కొంతమంది ఇల్లుకి అడగాలి. కొంతమందికి లేకపోతే ఖాళీ చేసావయ్యా అని చెప్తే కానీ ఎవరు, అలాగే రకరకాల వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అంటే ఈయన కూడా వెళ్ళి వాళ్ళందరి దగ్గర కప్పం తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న వాడు ఎవరైనా ఉంటే వాడిని
యుద్ధం చేసి ఓడించి ఆయన తీసేసి మళ్ళీ వేరే ఏమన్నా రాజుని చేస్తారు అలాగా. సో ఈ విధంగా వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే రాజధానిలో ఎక్కువ ఉంటారు కాబట్టి రాజు అంత వెళ్ళి తెచ్చుకోరు, వీళ్ళ కవర్ పంపించేస్తారు తొందరగా కట్టేయని చెప్పి. కానీ ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి వసూలు చేసుకుని వచ్చాడు. కేతు మూలము, ఈ భూలోకము సప్త సముద్రములతో సప్త ద్వీపాలుగా విభజింపబడి ఉన్నది. వాటిలో మధ్య ద్వీపమైన జంబు ద్వీపము 8 ఘనమైన పర్వతముల వలన 9 వర్షములుగా విభజింపబడినది. భారత వర్షం అట్టి 9 ప్రాంతంలో ఒకటై ఉన్నది. అదే విధంగా కేతుమూలం కూడా ఆ 9 వర్షములలో ఒకటిగా వర్ణింపబడినది. అది ఇది 8 పర్వతాలతోటి 9 భాగాలు. ఎలాగా 1 2 మామూలుగా 8 పర్వతాల మధ్యలో ఉన్నవి 7 వస్తాయి. 9 ఎలాగ వచ్చాయంటే పర్వతం ఈ పర్వతం ఈ పక్క, ఈ పర్వతం ఈ పక్కన ప్రాంతం కూడా అలాగే. అది 9 ప్రాంతాలు అయ్యాయి. ఆ 9 వర్షాలు ప్రాంతాలు వర్షం అంటారు చెప్పాను కదా. ఒకటి భరత వర్షం అనేది ఒకటి, అలాగే ఇది కేతుమూల వర్షం అనేది కూడా ఇంకొకటి. కేతుమూల వర్షం నందరి స్త్రీలు అత్యంత సౌందర్యవంతులని తెలుపుకున్నది. అర్జునుడు కూడా ఆ ప్రాంతమును జయించెను. ఈ ప్రాంత వర్ణన మహాభారతం సభాపర్వం నందు లభించుచున్నది. ఈ ప్రాంతం మేరు పర్వతంలో పడమటి దిక్కుగా ఉన్నదనియు, ఈ ప్రాంతపు జనులు 10,000 సంవత్సరములు జీవితులనియు తెలుపుకున్నది. భీష్మపర్వం 6వ అధ్యాయం 37వ శ్లోకం. భూగోళపు ఈ ప్రాంతమున జీవించు జనులు బంగారు వర్ణ ఛాయను కలిగి ఉందరు. స్త్రీలు దేవతలను పోలిందురు. అంతేకాక వారందరూ సర్వ విధమైన శోకముల నుండి రోగముల నుండి ముక్తులై ఉందరు. ఇది కేతు మూలం యొక్క అంటే దీన్ని కూడా అయినా జయించడం పర్యటన చేయడం అని జరిగింది. ఇంకా 3వది భారత వర్షం. ఈ ప్రాంతం కూడా జంతు దీప 9 విధ వర్షములలో ఒకటై ఉన్నది. భారత వర్షం వర్ణనం మహాభారతం భీష్మపర్వము అధ్యాయములు 9, 10 వసపబడినది. జంబు దీపపు నడుము భాగమున ఇలావృత వర్షం కలదు. ఇలావృత వర్షము దక్షిణ భాగమున గల ప్రాంతమే హరివర్షము. ఈ ప్రాంతం వర్ణనము మహాభారతము సభాపర్వనందు ఈ విధంగా నసపబడిను. నగరాంచ వనాంశ్చైవ నదీశ్చ హిమలోదకాః పురుషాన్ దేవకల్పాంచ నారీచ ప్రియదర్శన అదృష్టపూర్వం శుభభాను సదర్శ ధనంజయ సదనాని చ శుభ్రాని నారీచ పసరసాం వివాహ. ఈ 2 వర్షములందరి స్త్రీలు అత్యంత సౌందర్యవంతులని ఇట్లా తెలుపబడినది. ఇక్కడ చెప్పాను కదా, నారీచ ప్రియదర్శన. దర్శన అంటే దర్శనాన్ని చూడడానికి చాలా ప్రియం, అంటే చాలా అందంగా ఉంటారు. పురుషాం దేయ కల్పాశ్చ, పురుషులు దేవతల్లాగా ఉంటారు. వారిలో కొందరు అప్సరసలను పోలి ఉందురు. ఈ విధంగా ఇది భరత వర్షం కోసం రాశారు. నెక్స్ట్ ఉత్తర కురు వంశం. వైదిక భూగోళ శాస్త్రం ప్రకారం జంబుద్వీపం ఉత్తర దిశగా ఉన్న ప్రాంతమే ఉత్తర కురు వర్షము. చూడండి, దక్షిణ దిశలో ఉండేది భరత వర్షం అయితే ఇలావృత వర్షం, దానికి దక్షిణాన హరి వర్షానికి పక్కన ఉంది ఇది భరత వర్షం. సో ఉత్తర వైపుకి వెళ్తే ఉత్తర కురు వర్షం వస్తుంది. 3 వైపుల నుండి లవణ సముద్రంతో చుట్టబడి ఉండేది ఈ ప్రాంతము శృంగవాన పర్వతముచే హిరణ్యమయ వర్షం నుండి విభజింపబడింది. హిరణ్యమయ వర్షం అంటే ఇక్కడ వర్షం అని కాదు, హిరణ్యమయ భాగంతో విభజింపబడుతుంది. అలాగా కింపురుష వర్షము 80 మైళ్ళ పొడవు 80,000 మైళ్ళ పొడవు 16,000 మైళ్ళ వెడల్పు కలిగిన హిమాలయములకు ఉత్తర దిక్కుగా ఈ కింపురుష వర్షం ఉన్నట్లుగా తెలుపబడుతున్నది. అర్జునుడు ఈ ప్రాంతమును కూడా జయించెను. సభాపర్వము 28వ అధ్యాయం 1-2 శ్లోకాలు. కింపురుషులు దక్షతనయ వంశం వారు ధర్మరాజు అశ్వమేధ యాగము నిర్వహించినప్పుడు అది దేశ జనం సైతం అందరూ పాల్గొని కప్పములను చెల్లించిండిరి. ఆ విధంగా ఈ ప్రాంతం కొన్ని మార్లు కింపురుష వర్షంగా లేక హిమాలయ ప్రాంతముగా
హిమవతి ప్రాంతంగా పిలువబడుచును. సుఖదేవ గోస్వామి హిమవత్ పర్వత ప్రాంతములందే జన్మించి హిమాలయ దేశములను దాటి భరత వర్షములకు ఏదించి ఉండేనని తెలుపబడినది. అనగా పరీక్షిత్ మహారాజు సమస్త ప్రపంచం జయించెను. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అనే 4 దిక్కుల యందు గల సముద్ర పర్యంతమగు సర్వఖండములను అతను జయించెను. సో ఈ విధంగా ఆయన యొక్క రాజ్య విస్తరణ చాలా డీటెయిల్ గా ఉంది. సో ఇవన్నీ కూడా తిరిగాడు ఆయన, ఇవన్నీ తిరుగుతూ వస్తున్నాడు. తర్వాత తత్ర తత్రో ప్రసృన్మానః సపురేష్వాం మహాత్మనాం ప్రగ్రీయమాణం చ యశః కృష్ణ మహాత్మ్య సూచకం ఆత్మానాం చ పరిత్రాతం అశ్వత్థాం మోస్త్ర తేజస స్నేహిం చ వృష్ణి పార్థానాం తేషాం భక్తిం చ కేశవే తేభ్య పరమ సంతుష్టః ప్రీత్యుజృంభిత లోచనః మహాధనాని వాసాంసి దదోహరాన్ మహామనాః. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఏ ప్రదేశమును దర్శించినను కృష్ణ భక్తులైన తన పూర్వీకుల ఘనతను, దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేసెను. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రపు తీవ్ర తాపము నుండి శ్రీకృష్ణ భగవాన్ నుంచే తాను ఏ విధంగా రక్షింపబడిన విషయమును కూడా అతడు శ్రవణము చేసెను. కేశవుని ఎందుగల భక్తి కారణమున పాండవులకు యాదవులతో గల సన్నిహిత సంబంధమును సైతము జనులు పేర్కొనిండిరి. మహిమాగానము కావించిన గాయకుల ఎడ మిక్కిలి ముదమంది సంతృప్తితో వికసిత నేత్రుడైన పరీక్షిత్ మహారాజు ఔదార్యంతో వారికి అతి విలువైన వస్త్రాభరణం నొసగెను. ఎక్కడికి వెళ్ళినా సరే పరీక్షిత్ మహారాజు యొక్క జీవిత చరిత్ర లేదా వాళ్ళ యొక్క తాతలు, ఇంకా తండ్రికి పెద్దగా రాజ్యం మేళలేదు, మంచి తండ్రి కోసం ఎక్కడ లేదు. ఏంటంటే ఆ మహాభారత యుద్ధ సంఘటన తప్ప వేరే ఎక్కడ కూడా తండ్రి కోసం ఎక్కడ లేదు. అంచేత వాళ్ళ తాతగారు పాండవుల యొక్క చరిత్ర, కృష్ణుని యొక్క లీలలు ఇవే వింటూ ఉన్నారు. సో అవన్నీ విని ఈయన అంతా ఆనందించి వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చి వాళ్ళందరినీ ఆనంద పెట్టాడు. సో ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా స్వాగతం పలికితే ఆ కార్యక్రమం ఎలాగుండేవట, అట్టి స్వాగత కార్యక్రమంలో ముఖ్యాంశము శ్రీకృష్ణ భగవానుడే. అనగా రాజు అనగా రాజు మరి అతన్ని అంతరంగిక సహచరులని భావమైనట్లే కృష్ణుడు అనగా కృష్ణుడు మరి అతని దేవదేవుని నిత్య భక్తులని భావము. ఎక్కడైనా ఇటువంటి ఇలాగా స్వాగత కార్యక్రమాలు గట్రా జరిగితే వాళ్ళందరూ ఏం చేసేవారు, కృష్ణుడిని గుణగానం చేస్తున్నారు, కృష్ణు నామాన్ని భజన చేస్తున్నారు, కృష్ణు కీర్తన చేస్తున్నారు. అందుకనే ఇస్కాన్లో ఎప్పుడైనా సరే ఎవరైనా పెద్దవాళ్ళు భక్తులు వస్తే ఏం చేస్తారు, వెంటనే కీర్తన చేస్తారు, కీర్తన చేసి స్వాగతం పలుకుతారు. అది ఇప్పుడు కాదు, ప్రభుపాద వారికి ఇంటర్వ్యూ ఇచ్చింది ఇప్పుడు నుంచి కాదు, పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అతని విశుద్ధ భక్తులు విడిదీయబడిన వారు కనుక భక్తుని కీర్తించనగా ఆ దేవదేవుని కీర్తించని భావం. సో మనం భక్తిని గుణగానం చేసినా సరే అది భగవంతుని చేసినట్టు, ఎందుకంటే వాళ్ళిద్దరికి తేడా ఉండదు. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఈ స్వాగత కార్యక్రమం కోసం చెప్తున్నారు. పాండవుల వంటి భక్తులు కురుక్షేత్ర రణమున చిక్కుబడనిచో శ్రీకృష్ణ భగవాన్ గీతోపదేశంగా కీర్తి ఉండేవాడు కాదు కదా. అర్జునుడే ఆ మోహంలోకి పడకపోయి ఉంటే కృష్ణుడు భగవద్గీత చెప్పాల్సిన అవకాశం వచ్చిండేది కాదు. అంతే కృష్ణుడు యొక్క ఘనత, భగవద్గీత బోధకుడుగా ఆయన ఘనత పాండవుల యొక్క మోహంతో ముడిపడి ఉంది. వాళ్ళు మోహితులు అయిపోయారు కాబట్టే భగవద్గీత చెప్పే అవకాశం వచ్చింది కదా. అందుకనే మనం ప్రహ్లాద చరిత్ర చర్చించినప్పుడు హిరణ్యకశిపుడు కోసం చర్చించకుండా ప్రహ్లాద చరిత్ర చర్చించలేము. అందుకని ఎక్కడైనా మన సినిమాల్లో చూస్తే
విలన్ని ఎంత పెద్దగా చూపిస్తారంటే అంత విలన్ ని హీరో కొట్టేశాడు. అది గొప్ప, అది అక్కడ చూపించాలంటే విలన్ తాలూకు గొప్పదనం చూపిస్తారు ముందు. అందుకనే విలన్ చేతిలో ఎప్పుడు కూడా హీరో తాలూకా అందరూ కూడా ఓడిపోయి విక్టిమ్ అవుతుంటాడు. ఆయన్ని నానా హీరో నానా దెబ్బలు నానా ఇబ్బందులు ఎదుర్కొని లాస్ట్లో ఆయన చంపుతాడు. అలా చేయడం వెనకాల అర్థం ఏంటంటే విలన్ అంత బలమైన విలన్ కూడా ఈ హీరో చంపేశాడు, అది ఓడించేశాడు అని చెప్పడం. ఇంకో రకంగా ఆ విలన్ తాలూకా ప్రత్యేకత చూపించడం వెనకాల ఏంటంటే హీరో గొప్పతనమే పొగుడుతున్నవి అని. సో అదే విధంగా ఇక్కడ ఈ పాండవులు కురుక్షేత్ర యుద్ధం రణంలో వాళ్ళు మోహితులు అవ్వకపోయి ఉంటే కృష్ణుడికి గీత చెప్పే అవకాశం ఉండేది కాదు. చేత మనం భగవద్గీతను గుణగానం చేస్తే మనం కృష్ణుని గుణగానం చేసినట్టే పాండవుని గుణగానం చేసినట్టు, ఇద్దరిని గుణగానం చేసినట్టు. సారథ్య పార్షద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగా మనస్తవన ప్రణమాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ప్రణతిం చ విష్ణు భక్తిం కరోతి నృపతి చరణారవిందే. జగద్వంద్యుడు శ్రీకృష్ణుడు, జగద్వంద్యుడు శ్రీకృష్ణుడు తన నిర్భేతగా కరుణొచ్చే పాండవ తనయులకు వారి ఇచ్చానుసారము రథసారిదిగాను, సభాపతిగాను, దూతగాను, స్నేహితునిగాను, కాపలాదారునిగాను, సర్వ విధమైన సేవలను సేవకుని మాదిరి మరియు వయసులో చిన్నవాని మాదిరి వందనము నొచ్చుకొచ్చు వనరించినని పరీక్షిత్ మహారాజు వినిను. ఆ విషయమును శ్రవణం చేసిన పరీక్షిత్తు ఆ దేవదేవుని చరణాలను వేడి భక్తి పరవశులయ్యాను. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు స్వాగత కార్యక్రమాల్లో ముఖ్య అంశం ఏంటి? భగవంతుని గుణగానం చేయడం. అంచేత భగవంతుని గుణగానం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గుణగానంలో మెయిన్ ఏంటి? ఏ విధంగా పాండవులకి కృష్ణుడు రకరకాలైన సేవలు చేశాడు, అదే పాండవులు ఏ విధంగా రక్షించాడు. ఆ రక్షించడంలో కొన్నిసార్లు ఆయన రకరకాల పాత్రలు పోషించాడు. ఎలాగా? రథసారిదిగా, సభాపతిగా. సభాపతి అంటే ఎక్కడ? రాజసూయగంలో మొట్టమొదటిగా అది. దూతగా, స్నేహితుడుగా, కాపలాదారునిగా, ఇలాగా సర్వ విధాల సేవలు. ఒక సేవకుడు ఏ విధంగా తన యజమానికి చేస్తాడో ఆ విధంగా ఎటువంటి అలసత్వం లేకుండా, ఎటువంటి ఏమరపాటు లేకుండా, ఎందుకంటే కాపలాదారుడు ఇప్పుడు కూడా ఏమరపాటు ఉండదు, నేను ఆ విధంగా ఉంటూ వాళ్ళకి సేవలు చేశాడు. అది విన్నప్పుడు పరీక్షిత్ మహారాజు మేము ఎంత అదృష్టవంతులను చూడు, భగవంతుడు మాకు చేస్తున్నాను అనుకోవడం లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు? భగవంతుడు ఎంత కరుణామయుడో, తన భక్తుల కోసం ఏమైనా చేయడానికి ఎంత తయారవుతాడని చెప్పి ఆ భావత ఆయన పరవశం చెందిపోయి తన శరీరం అంతా పులకించిపోయిందట. భక్తి పరవశుడై ఇక్కడ ప్రభుపాద వారి భాష్యంలో ఒక మధ్యలో పేరాగ్రాఫ్ రాస్తున్నారు. భగవంతుడు భక్తుల యొక్క మధ్య సంబంధాల కోసం మనం చర్చించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు. అనగా శుద్ధ భక్తులతో భగవాని వ్యవహారమును ప్రశంసించడం ద్వారా మనుషుడు ముక్తిని పొందగలడు. ఎప్పుడైతే శుద్ధ భక్తులతో మనం భగవంతుల వ్యవహారాలు మనం చర్చిస్తుంటామో ఆ విధంగా మనం ముక్తిని పొందగలం. ఎందుకంటే భగవద్గీతలో కూడా తన భక్తులకు చెప్తారు, బోధయంతే పరస్పరం అని చెప్పి. ఒకరికొకరు బోధించుకుంటుంటారు. ఇద్దరు భక్తులు కలిస్తే ఏం చేస్తారు? వాళ్ళు భగవంతుడి కోసం చర్చించుకుంటూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ, ఆ బోధించుకుంటూ తుష్యంతి సంతృప్తి సంతృప్తి పడుతూ ఉంటారు. రమంతి ఆనందిస్తూ ఉంటారు. భక్తులు ఏడ భగవాన్ వ్యవహారం సాధారణ మానవుని వ్యవహారముల వల్ల తోచినను వాటి వాస్తవత్వమును నెరిగిన వాడు శీఘ్రమే భగవద్ధామను చేరుటకు అర్హుడగును. ఆ చూడడానికి భక్తుడికి మనం ఎలాగైతే వ్యవహరిస్తామో అలాగే వ్యవహరించినట్టు వ్యవహారం కనబడుతున్నప్పటికీ కూడా వాటి వెనుకాదన ఉన్న భావాన్ని తెలుసుకుంటే
ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి భగవద్ధామ శీఘ్రంగా వెళ్ళిపోతారు. అందుకనే జన్మ కర్మ చమే దివ్యం యోగం వేది తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామృతం. త్యక్వా దేహం పునర్జన్మ నైతి. ఎవరికి నైతి అంటే లేదు, పునర్జన్మ. త్యక్వా అంటే వదిలిపెట్టారు, దేహాన్ని విడిచిపెట్టింది మళ్ళీ పునర్జన్మ. ఎవరికి? జన్మ కర్మ చమే దివ్యం. నా జన్మ నా కర్మలు దివ్యం అని తెలిపి ఎలాగా దివ్యం అని అందరూ మనకు తెలుసు, చాలా గొప్ప అని. కానీ అలా కాదు. యో మాం వేతి తత్వతః. యో ఎవరైతే మాం నన్ను, వేతి అని తెలుసుకోవడం, వేతి అని తెలుసుకోవడం ఎలాగా? తత్వతః ఉన్నది ఉన్నట్టుగా. చాలా భగవంతుడు చాలా గొప్పవాడు అండి. ఆయన గొప్పవాడు అది ఓకే, కానీ ఎంత గొప్పవాడు అని తెలుసుకోడు. ముఖేష్ అంబానీ చాలా ధనవంతుడు అండి. ఎంత ధనవంతుడు? ఆయన దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఈ ఆస్తి ఆయనదే, ఈ కంపెనీ ఆయనది. అవునా, ఇది కూడా నా ఇది బాబాయ్ నేను ఏదో తెలుసు కానీ ఇంత అనుకోలేదు. తర్వాత నాకు మనం వింటాను కొద్దీ మనలో ఆయన తర్వాత గొప్పది తెలిసి మనలో గౌరవభావం పెరుగుతుంది. సో అదేవిధంగా భగవంతుడు గొప్పవాడని అందరికీ తెలుసు, కానీ ఎంత గొప్పవాడని తత్వపరంగా తెలుసుకున్నప్పుడు అది గొప్పదం. అటువంటి వ్యక్తికి పునర్జన్మ అవుతున్నాము. సో పంచాయతీ ఎప్పుడైతే భగవంతుని భక్తులు ఏదో ఇటువంటి చర్చలు చేసుకుంటుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వెంటనే భగవద్ధాం చేయడానికి అర్హత సంపాదిస్తారట. అందుకనే మనం భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పుడు కూడా చర్చించుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. తస్యైవం వర్తమానస్యాం పూర్వేషాం వృత్తి మన్వహం నాది కిలాశ్చర్యం యదాసి తన్ని బోధమే. ఈ విధంగా పరీక్షిత్ మహారాజ్ తన పూర్వీకుల శుభకర్మలను శ్రవణం చేయొచ్చు, వారిని గూర్చి ఆలోచనలో మగ్నుడే జన్మలు గడుపుచుండగా ఏమి జరగనో ఇప్పుడు ఆలకింపుడు. ఇది ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇదంతా బాగానే జరుగుతుంది. ఆయన కలియుగం వచ్చిందని వెళ్తున్నాడు, కానీ ఎక్కడ కలియుగ లక్షణాలు ఎక్కడ కనబడడం లేదు. ఆయన వచ్చిన కార్యం ఇవన్నీ వినడానికి రాలే. ఆయన గుణగానం లేదా తాతల గారి కోసం, లేదా వాళ్ళ పిల్లతండ్రులు పితృల గుణగానం వినడానికి రాలేదు. దేనికోసం వచ్చాడు? కలియుగ లక్షణాలు ఎక్కడ ఉంటున్నాయి, కలి ప్రవేశించి దాన్ని అడ్డుకోవడానికి వచ్చాడు, కానీ ఎక్కడ కనపడటం లేదు. అలాగ అనుకుంటున్న సమయంలో సడన్ గా ఏదో జరిగిందట. ఏం జరిగింది చూద్దాం. ఎవరు ఏదో అడిగారు, ఏదో ప్రశ్న ఉందా? అడగబోతున్నారు. ఓకే, ఏం జరిగింది బట్ సడన్ గా? ధర్మః పదేకేన చరన్ విచ్ఛాయాముపలభ్యగాం పృచ్చతి స్మాశ్రు వదనాం వివత్సామ్యవ మాతరం. ధర్మదేవత వృషభ రూపమున సంచరించుచు గోరూపం ఉన్న భూదేవిని పలకలిసెను. సంతానము కోల్పోయిన తల్లి వలె దుఃఖించుచున్నట్లు గోచరించిన భూదేవి అసురవదనయ్యై దేహ సౌందర్యం నశించి ఉండెను. అంతటా ధర్మదేవత ఇట్లు ఆమెనిచ్చి ప్రశ్నించెను. సో ధర్మదేవత, ధర్మము భూదేవి ఇద్దరు కూడా కలుసుకున్నారు. ధర్మదేవత ఏ రూపంలో ఉన్నాడు? ఒక ఎద్దు రూపంలో సంచరిస్తున్నాడు. అలాగే భూదేవి ఒక గోవు రూపంలో సంచరిస్తుంది. వీళ్ళిద్దరు సంచరిస్తూ కలుసుకున్నారు. కలుసుకుని ఒకరికొకరు చూస్తే ఒకరికొకరు కలుసుకున్నప్పుడు భూదేవి ఎలాగుందంటే తన బిడ్డలు సంతానం కోల్పోయిన తల్లి ఏ విధంగా దుఃఖిస్తూ ఉంటుందో అలా దుఃఖితురాలే ఉంది. ఆ దుఃఖం ఆమెకు సౌందర్యం అంతా కళావిహీనం అయిపోయింది, ముఖం అంతా పాలిపోయింది.
ఈ విధంగా అవన్నీ చూసి ధర్మదేవత ఆమెతో ఈ విధంగా అడగడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ ప్రభుపాదుల భాషలో రాస్తారు, వృషభము ధర్మ నియమము చిహ్నము కావా, గోవు భూమికి ప్రాతినిధ్యం వహించుచున్నది. ఇక్కడ ఎద్దు ధర్మ నియమాలకి, మోరల్ వాల్యూస్ ఉంటారు ఇంగ్లీష్లో, మోరల్ వాల్యూస్ కి చిహ్నం అయితే గోమాత భూమికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ మానవ సంఘం అత్యంత శ్రద్ధతో వీటిని పోషించును. కానీ ప్రస్తుత కలియుగమున గృహ వృషభములు రెండును బ్రాహ్మణ సంస్కృతి నిరుగని ఒక వర్గపు జనులచే చంపబడి ఆహారంగా సేకరించబడుతున్నది. నేను యాక్చువల్గా ఈ రెండింటిని రక్షించాలి. అంటే భూదేవిని, అంటే పర్యావరణాన్ని, మోరల్ ధర్మాన్ని పరీక్షించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అలా ఎవరైతే పరిరక్షిస్తారో, ఆ రెండింటికి ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ బ్రాహ్మణ లక్షణం ఉన్నవాళ్ళ. అందుకే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ రాష్ట్రానికనే నేను ప్రస్తుత కలియుగంలో గృహం రెండును బ్రాహ్మణ సంస్కృతి నెరుగని ఒక వర్గపు జనులు వచ్చే, ఎవరికైతే బ్రాహ్మణ సంస్కృతి అంటే తెలియదు, సంస్కారం తెలియదు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వీటిని చంపేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళని చంపడం వల్ల అంచేత అంటే ఇక్కడ ఈ రెండింటి ఎందుకు పోల్చారంటే, మనం ఎప్పుడైతే గోవును చంపామంటే మనం పర్యావరణం కోసం, మనం భూమాత కోసం, పర్యావరణం కోసం మనం పట్టించుకోనట్లే, వాళ్ళకి దాని మీద ఏముండదు. అలాగే ఎద్దులు మనం చంపామంటే దాని అర్థం అంటే ధర్మపరాయణలు కాదు, అధర్మపరాయణలు అయిపోవడానికి రెడీగా ఉంటారు. అటువంటి వాళ్ళకి చెప్తారు. ఇక్కడ విష్ణు చక్రవర్తి చెప్తున్నారు, ఎలాగైతే కలియుగం స్టార్ట్ అయిందో అక్కడ ధర్మము, భూమి, కలి ముగ్గురు కూడా కనబడుతున్నారు. సో మరి అక్కడ అనుకున్నప్పుడు మరి జనాలు ఎవరు కనబడలేదు కదా, ఎవరికి కనబడలేదు అనేసి ప్రశ్న రావచ్చు. అందుకనే జనాలు చూడలేకపోయినా పరీక్షిత్ మహారాజు మా సామాన్య వ్యక్తి కాదు, ఆయన ఋషి కాబట్టి ఆయన ఈ కలిని అక్కడ ఆవులా కనబడుతున్న భూదేవిని, ఆవులో ఉన్న భూదేవిని, ఎద్దులా కనబడుతున్న ధర్మ పురుషుణ్ణి, వీళ్ళు ముగ్గురిని అక్కడ చూస్తున్నారు. ఆయన యొక్క అది సిద్ధ దృష్టితోటి ఆయన చూడగలుగుతున్నాడు అని చెప్పి విశ్వ చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారు. అందుకే ఇంతకు ముందు కూడా చూశాను, ఇంతకు ముందు చెప్పాను, కలియుగ లక్షణాల్లో ఉన్న మనుషులతో కాకుండా వాళ్ళని అరికట్టడానికి ఆయన వెళ్ళాడు. కానీ ఆయన యొక్క శక్తి కారణంగా దీనివల్ల ఆయన కలి పురుషుని కూడా చూడగలిగాడు, మిగతా వాళ్ళు ఎవరు చూడలేకపోయినా. అంతే, కింద మనం చర్చించాం, అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరి సంభాషణ ఏం జరుగుతుంది? ఓకే, ఈ ఇద్దరి సంభాషణ చర్చించడానికి ముందు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా? ఈ సంభాషణ చాలా బాగుంటది. దాని ముందు మనం ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పటి వరకు మనం చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పటికి కూడా వృషభము ధర్మ పురుషుడేనా ప్రభుజీ? ఇప్పుడు కూడా అంటే అట్లా వృషభం అంటే చూడండి, ఎద్దు కదా, ఎద్దుని చాలా మంది చంపేస్తారు. అందుకని మీరు ఇప్పుడు గోశాలకు వెళ్తే, ఎక్కడైనా గోశాలకు వెళ్ళారు అనుకోండి, ఆవులు కనబడతాయి, ఎద్దులు కనబడవు. ఒకటో రెండు ఎద్దులు ఉంచుతారు, మిగతా ఆవులే కనబడతాయి. కానీ సంతానం అంటే ఎద్దులు, ఆవులు ఎన్ని పుట్టే అన్ని ఎద్దులు కూడా పుడతాయి మా తెలుసు. ఎందుకంటే మేము గోదరికలు వాడాలో చూసినప్పుడు మా దగ్గర మొత్తం 120 ఆవులు ఉన్నాయి. ఇప్పటికి 120 ఆవుల్లో 56, 60 ఆవుల వరకు ఆవులు ఉన్నాయి. ఆయన 55, 60 ఎద్దులు ఉన్నాయి. అంటే 6 5లో, అంటే మొత్తం 2 ఈక్వల్, కొద్దిగా అటు ఇట్లో.
ఉమ్. కానీ ఇప్పుడు మనం ఎక్కడైనా గోశాలకు ఎక్కడికైనా వెళ్ళండి, తిరుపతి కానీ ఎక్కడైనా తిరు టీటీడీ గోశాలలో కూడా మీరు ఎద్దులు చూడరు. ఎందుకని ప్రభుజీ ఎందుకని అది వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఆ కూర్చొని పోషించుకోవడమే ప్రయోజనం లేదు. పూర్వం అంటే పొలాలు దున్నించేవారు, ఎద్దుల బలి కట్టేవారు, కొద్దిగా ప్రయోజనం ఏదో ఉండేది. ఇప్పుడు ఎద్దుల బలి పోయాయి, పొలాలు దున్నడం లేదు, పొలాల బదులు ట్రాక్టర్తో దున్నుతున్నారు. మరి ఎద్దులు చేసేది ఏముంది? ఆడ కూర్చొని మేపుకుంటూ కూర్చోవాలి, ఇంకేం చేసేది లేదు. అదే నష్టం. అంచేది ఎప్పుడైతే మనం ఎద్దును అమ్ముతున్నామో, ఎద్దుని చేస్తున్నామో అంటే మన ధర్మాన్ని మనం విడిచిపెట్టినట్టు. ధర్మం ఏంటి? మన చూడ మనకి సంతానం ఉంది, మనకి సంతానం పుట్టాడు, ఆ సంతానం ఆ, ఆయన మానసిక వికలాంగుడు అనుకోండి, మనం ఆయన చంపేస్తామా? లేదు, ఉంచుతాగా. ఉంచుతాం ప్రభు. ఆయన ఒక పని చేయడు, ఒక మాట తెలియదు, ఏమి చేయకపోయినా సరే మనం పెట్టి పోషిస్తాం, మందులు ఇప్పిస్తాం, ఖర్చు పెడుతుంటేనే ఉంటాం. ఇంకా ఎక్కువ శ్రద్ధగా చేస్తూ ఉంటాం. మరి అదే ఎద్దుకు వచ్చినప్పుడు ఎందుకు అలా చేస్తున్నాం? అసలు ఇప్పుడు అలా ధర్మం అంచేత ఆ విధంగా ధర్మానికి విలువ ఇవ్వని వాళ్ళే అలాగ చేస్తుంటారు. అందుకనే అది ఎద్దు ధర్మానికి ప్రతీక. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఎంత ధర్మం పాటించినా ఇప్పుడు ఆ ఎద్దుని చేసుకోకపోతే పాటించినట్టు అవ్వదు కదా ప్రభుజీ పూర్తిగా. మరి పాపం కదా, అందుకనే మరి. కానీ ఇప్పుడు ఎవరు డబ్బుల కోసం చూస్తున్నారు? అందరూ పరిష్కారం ఏం లేదు ప్రభుజీ, ఇంకా ఆ? పరిష్కారం ఏం లేదా? పరిష్కారం ఏది లేదంటే పరిష్కారం లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక ఎద్దు అంటే మీరు చంపుతారు. ఇప్పుడు మీకు సపోజ్ మీరే ఆవులు, అందుకని ఈ మధ్య నేను ఎవరైనా ఆవులు తెచ్చుకుంటానంటే నేను చాలా చంపుతున్నాను తెచ్చుకోవాలని చెప్పడానికి. ఎందుకంటే ఆవుకు మరొక ఆవు పుట్టింది అనుకోండి, కొంతవరకు పర్వాలేదు. ఎద్దు పుడితే ఒక ఎద్దులను పెంచగలరు, 2 ఎద్దులు పుట్టి 3 ఎద్దులు పుట్టించారు కంటిన్యూగా, కష్టం. పెంచలేరు. కాదు ప్రభు, మరి ఇస్కాన్లో కూడా గోశాలలో ఎందుకు ఉంచుకోవడం లేదు? మనకు ధర్మం అని తెలిసినాక లేదు లేదు, ఇస్కాన్లో ఉంచుతారా? ఇస్కాన్లో మీరు ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం అంత అంటే ఉండేవి, కానీ తక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేశారు ఇస్కాన్లో కూడా. ప్రతి దానికి రికార్డు చూపించాలి. ఇప్పుడు ఇంత ముందులా లేదు. 10 సంవత్సరాల క్రితం నుంచి అది చాలా స్ట్రిక్ట్ చేశారు. ప్రతిదీ ఎప్పుడు పుట్టింది, ఏం చేసింది, ప్రతిదీ ప్రతిదీ ఇచ్చేయాలి. ఆవు ప్రెగ్నెన్సీ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆవు ప్రెగ్నెంట్ అయిందంటే అప్పుడు దానికి ఏం పుట్టింది, పుట్టకపోతే ఎందుకు పుట్టలేదు, దానికి ఒకవేళ ఏమన్నా దానికి బిడ్డ చనిపోతే దానికి డాక్టర్ తోటి సంతకం పెట్టించిన డాక్టర్ సర్టిఫికేట్ కావాలి, అది న్యాచురల్గా చనిపోయిందని చెప్పి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేస్తారు. 10 సంవత్సరాల క్రితం అంటే మరీ అంతగా మిగతా గోశాలలో కాదు, కొన్ని కొన్ని బయటికి అంటే అమ్మడం అని కాదు, ఎవరికి ఇచ్చేవారు వాళ్ళు మరి అమ్ముకునేవారు అని పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, వచ్చి మీకు ఇచ్చినా సరే మేము మళ్ళీ దాన్ని వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి, ఆ ఎద్దు ఉందా లేదా అంటే. అది మీరు అమ్మేసుకోవచ్చు కదా. అవును. అలాగా అప్పుడు చాలా స్ట్రిక్ట్ చేస్తారు ఇప్పుడు. ఇప్పుడు మనం ధర్మం పాటించి ఉపయోగం లేదు కదా ప్రభుజీ. అంతే కదా. అలాగా నాశనం చేసిన తర్వాత మనం ధర్మం పాటిస్తున్నాం అనుకుంటున్నాం అనుకోండి, అది ప్రయోజనం లేదు. అది లేదు కదా. ఒక పక్క మీరేమో నీతి చెప్తున్నారు, మీ పిల్లలు మీరు అమ్ముకుంటున్నారు. ఎలా పిల్లలు తండ్రి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సంచేత చాలా ఇప్పుడు అందుకనే పూర్వం ధనవంతుడు అంటే దేంతో లెక్క పెట్టేవారు? అదే అంత ధనవంతుడు కాదు, ఎన్ని ఆవులు ఉన్నాయని. ఎందుకంటే అంత ఆవును పోషించినట్టు మాటలు కాదు. సంచేత ఇది
అంటే ప్రభుపాద వారు రాస్తారు, ఒక భగవద్గీత యొక్క ఒక భాష్యంలో రాస్తారు, ఆవు తండ్రి వంటిది. తండ్రి ఎలాగైతే బయటికి వెళ్ళి పని చేసుకుని వస్తాడో అలాగే ఆవు ఎద్దు కూడా బయటికి వెళ్ళి పొలం దున్ని ఎద్దుల బండి లాగి కష్టపడి వెనక్కి వస్తుంది. ఆవు మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఆవు పని చేయడానికి వెళ్ళదు తల్లిలాగా. తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఇంట్లో పని చూసుకుంటుంది కాబట్టి అలాగే. సో ఆవు ఇంట్లోనే ఉండాలి, ఎద్దు పని చేయాలి. మీకు ఇంకోటి తెలుసో తెలియదో మరి, మీకు ఇలా ఎంతమందికి అనుభవం ఉందో, ఎద్దు ఎంత పని చేస్తే అంత శాంతంగా ఉంటుంది. ఎద్దుకి పని చేయించకపోతే పొడవడం మూసుకోవడం చేస్తుంటాం. మీరు దాంతో ఎంత పని చేసి దానికి ఎంత ఒళ్ళు ఉంచుతారో అంత శాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా గమనించారు లేదు మరి తెలియదు. తెలియదు ప్రభుజీ. ఇది తెలియదు ప్రభు. ఇది నిజం. ప్రభుజీ మరి మీరు ఇస్కాన్ లో మరి ఎద్దుల చేత పని చేయిస్తారు ప్రభుజీ? లేదు, చేయించిపోయినా మరి తప్పదు, ఉంచాలి కాబట్టి ఉంచుతారు, తప్పదు, ఉంచాలి కదా. చేంజ్ మరి అది ప్రశాంతంగా ఉండదంటారు కదా. అది ప్రశాంతంగా ఉండదని చెప్పి మరి అందుకనే దానికి మరి తప్పదు, అందుకని ఇంకేం చేయలేరు ఇంకా. మరి పని చేయించి ఇప్పుడు ఏం చేయించాలి. అందుకని కొన్నిసార్లు ఏం చేస్తారు, కొన్ని ఇస్కాన్లో ఏం చేస్తారంటే ఒక ఎద్దుల బండిలాగా ఏదో పెట్టి దాని మీద బరువు పెట్టి తిప్పుతూ ఉంటారు దాన్ని లోపల ఏదో పని చేయించాలని చెప్పి. అందుకనే మీకు ఎలాగంటే 2 రకాల ఎద్దులు ఉంటాయి. ఒకటి పనిచేసే ఎద్దులు, ఒకటేమో పిల్లలు పుట్టించే ఎద్దులు. పిల్లలు పుట్టించడం ఉంచిన ఎద్దులకి పని చేయనివ్వరు. అందుకే దాని దగ్గరికి వెళ్ళాలని భయపడుతుంది. ఎవరు వెళ్ళినా సరే బుష్ ఉంటుంది దాని దగ్గరికి. ఒక ఆవు తప్ప ఇంక వేరే దేన్ని తీసుకెళ్ళినా సరే అయిపోయా మరి పొడిసి వదిలేస్తుంది. దాంట్లో కసి ఉంటుంది కాబట్టి అది పిల్లలు పుట్టించగలుగుతుంది. ఈ పని చేసే ఆవులు శాంతంగా ఉంటాయి, దానికి ఆవు వచ్చినా ఏమొచ్చినా పట్టించుకో. సో వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళి అన్నీ చేయొచ్చు. అలాగే ఆవుల్ని కానీ పని చేయిస్తే అది మళ్ళీ రాక్షసుల తయారవుద్ది, పొట్ట మొదలు పెడుతుంది. ఆవుని ఎప్పుడు కూడా శాంతంగా ఉంచి ప్రేమగా చూడాలి. ఓకే, ఆంబోత్ అంటున్నారు ప్రభుజీ. ఎవరు ఆంబోత్ అనేది వేరు. ఆంబోత్ కూడా అనొచ్చు. ఆంబోత్ అంటే పిల్లలు పుట్టించేది, ఎద్దు అంటే పనిచేసేది. దున్నపోతు అంటే గేదె మగ గేదెని దున్నపోతు అంట. అంచేత యమధర్మరాజు యొక్క వాహనం దున్నపోతు అంటే గేదె, మగ గేదె. అలాగే శివుడి యొక్క ఇది ఎద్దు, ఆంబోతు కాదు, ఎద్దు, పనిచేసే ఎద్దు. ఎందుకు ప్రభు దానికి అర్థం ఏంటి? యమధర్మరాజుకి ఏమో అది వాహనం, ఆయన వాహనం. అలాగే అర్థం అంటే ఏం చెప్పలేము. ఆయన వాహనం ఎన్నుకున్నాడు మరి. మృత్యువు కదా నల్లగా ఉంటుందని చెప్పి. ప్రభుజీ చిన్న ఆయుర్వేదిక్ సెషన్ లోని చిన్న చిటగా చెప్పారు ఈ రోజు. చెప్పండి ఏది? హరే కృష్ణ. నాదా మీద ప్రాబ్లం? వినిపిస్తోంది ప్రభుజీ మీరు చెప్పేది. ప్రభుజీ శ్రీనివాస్ గోపాల్ మీ నెట్వర్క్ పోయింది. హరే కృష్ణ ప్రభుజీ. మరి ఒక ఆయుర్వేదిక్ పర్సన్ చిన్న డిఫరెన్స్ చెప్పాడు, అది చాలా యూస్ఫుల్ మనకి. అదేంటంటే ఇప్పుడు నార్మల్ గా ఎద్దు గేదెలు ఉన్నాయి కదా, గేదెలు ఇచ్చిన పాలు నెయ్యి అది తింటే యమరాజుకి దగ్గర అవుతారట. అదే ఆవు నెయ్యి అది తింటే అది మనకి ఆరోగ్యానికి మంచిదట. అందుకే యమరాజుకి అంటే ఇది ఫిలాసఫీ దానికి సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నారు అది ఎందుకు యమరాజుకి గేదె మీద ఉన్నాడు అంటే అది ఏం చెప్తున్నారంటే అది యమరాజు గేదె నుంచి వచ్చిన పాలు తినకూడదనేసి. అది కృష్ణుడి దగ్గర ఉన్నది ఆవు ఉంటాయి కదా, అవి తింటే ఆరోగ్యానికి, మెదడుకి, స్పిరిచువల్ ప్రాక్టీస్ కి ఉపయోగపడతాయట అవి. అదే యాక్చువల్గా మీరు గేదె ఒక వ్యవహారం, ఆవు ఒక వ్యవహారం అన్ని చూసారనుకోండి,
మీరు ఆవుని దగ్గర తెస్తే ఆవు మనల్ని ప్రేమిస్తుంది. ఆవు దగ్గరకు వస్తుంది, మనల్ని నాకుతుంది, మనల్ని ఇలా చేస్తుంది, తాకుతుంది. గేదెకి అది ఉండదు. అలా తమో ప్రేమ గుణం ప్రభు. ఆ? తమో గుణం గేదికి. ఆ, గేదె సమూహం ఉంటుంది, దానికి ఆ ప్రేమ ఉండదు. మనం చూడగానే దగ్గరికి రావడం, నాకడం, లేదంటే ఇలాగా తాకడం చేయదు అది. ఆవు ఇలా చేస్తుంది. అంచేత అటువంటి ఫుడ్ తింటే మనలో కూడా అటువంటి గుణాలే వస్తాయి. అందుకని ఆవు పాలు, ఆవు ఇవి దాంట్లో ఆ ప్రాణం ఉంటుంది అనమాట. అందుకే ఆయుష్ పెరుగుతుంది, మనిషిలో మంచితనం పెరుగుతుంది, శాంతం వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది. అందుకనే ప్రభుపాద అంటారు బ్రెయిన్ టిష్యూస్ షార్పన్ అని. మెదడు పదును తీరుతుంది ఆవు పాలు తాగితే. ఫారిన్ కంట్రీస్ లో ఆవు పాలే ప్రభుజీ. ఆ? ఫారిన్ కంట్రీస్ అన్ని ఆవు పాలే. ఇక్కడ కానీ ఆవులు దేశవాళీ ఆవులు కాదు కదండి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆవుల్లోని A1 పాలు ఇచ్చే ఆవులు, A2 పాలు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి. అవి ఉన్నాయి కదా, అవి వేరు. కానీ ఏదో ఒకటి చెప్తాను, అది ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే. కానీ మనం ఏంటంటే ఆవు పాలు, గేదె పాలు కంటే ఆవు పాలు. కానీ ఈ రోజుల్లో ఆవు పాలు ఎవరు తీసుకోరు, అందరూ గేదె పాలే తీసుకుంటారు. ఇండియాలోనే ప్రభుజీ, మామూలు బయటంతా ఆవు పాలే. ఆవు పాలే కానీ అవి కూడా ఏంటి హైబ్రిడ్ ఆవులు. సో అంటే న్యాచురల్గా పెరగవు. మళ్ళీ ఆవుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, మళ్ళీ పెంచడంలో కూడా తేడా ఉంది. ఆవును కట్టేసి పెంచితే అదొక రకమైన ఎఫెక్ట్, ఆవును ఫ్రీగా వదిలేసి పెంచితే అదొక రకమైన ఎఫెక్ట్. పాలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ. నార్త్ ఇండియాలో ప్రభుజీ ఆవు పాలేనా? ఆవు పాలు ఎక్కువ నార్త్ ఇండియాలో ఉంటాయి. సౌత్ లో కంటే నార్త్ లో కొద్దిగా ఆవులు ఎక్కువ. ఈ అంటే బిజినెస్ ఆవులు కూడా పీపులే ప్రభు ఇది స్టార్ట్ చేసినట్టున్నారు ప్రభు. ఎందుకంటే ఆ గేదె ఎక్కువ పాలు ఇస్తుంది అనేసి బిజినెస్ పీపుల్ ఏంటంటే గేదెని ప్రమోట్ చేసి గేదె పాలు మార్కెటింగ్ చేస్తారు. ఓకే, అదేలే, అవన్నీ వదిలేండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్ పాలు అన్నీ కూడా మనం ఆవు పాలు అని చెప్పలేం. చెప్పలేదు, అందులో ఏ పాలు కలుపుతున్నారో తెలియదు. అది మిక్స్డ్ పాలు అంటారు, అన్ని కలిపేస్తారు. అది అదే పౌడరే కలిపేస్తారు ప్రభుజీ, పౌడర్ పాలు. పౌడర్ అనేది ఏది మళ్ళీ పాలు నుంచే వస్తుంది కదా, ఏదో ఒక పాలు నుంచి పౌడర్ తీస్తారు. అలా ఎలా ప్రభుజీ? పౌడర్ ఆర్టిఫిషియల్ గా చేస్తారు అనుకుంటా. పౌడర్ ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ చేస్తారు, కానీ మా పూర్వం పాలు యాక్చువల్గా పౌడర్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది పాల నుంచే. పాలను బాగా మీరు ఎండగట్టి, అంటే బాగా మరగబెట్టి ఎండగడితే అది అలాగా మీకు పైన ఏదో మేగడ తీసుకుని దాన్ని ఎండగట్టి ఆ పౌడర్ చేస్తారు. అది పూర్వం పాలపొడి అంటే. ఇప్పుడు అదంతా సిస్టమ్ అంతా పోయింది. ఇప్పుడు అదంతా ఎవరు చేస్తారు? అంత తలనొప్పి అవన్నీ ఆర్టిఫిషియల్గా వచ్చేసాయి. ఇప్పుడు అన్ని కూడా, ఇప్పుడు ఫ్లేవర్స్ అన్ని కూడా ఎలాగొస్తున్నాయి? ఫ్లేవర్స్ అన్ని ఒరిజినల్ ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి దాని బదులు ఇప్పుడు అంత ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఇప్పుడు అన్ని కెమికల్స్ చేయడం మొదలు పెట్టారు. ఒరిజినాలిటీ ఒరిజినల్ తోనే స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఉన్న జ్ఞానం కూడా పోతుంది ప్రభుజీ గేదె పాలు. ఎందుకంటే గేదె పాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది, తెలుసా తెలీదు? హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి, కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే కొవ్వు తీసిన పాలని కూడా రాస్తాడు ప్రభుజీ దాని మీద, ప్యాకెట్ల మీద. ఉండొచ్చు, కానీ నేను అంటుంది ఏంటంటే మామూలుగా ఆవు పాల కంటే గేదె పాలు కొవ్వు ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు గేదె పాలతో చేసిన పెరుగు గడ్డగా ఉంటుంది, ఆవు పాలతో చేసిన వరకు మీకు గడ్డగా ఉండదు, ఇలాగంటే విడిపోద్ది. ఇలా ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. ఇక్కడ మీరు అదే విజయవాడ సైడ్ ఆ సైడ్ చూసుకుంటే ఆవు పాలు తీసుకొని, ఆవు పాలు చీపు, గేదె పాలు కాస్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఆవు పాలే వద్దు, కానీ పండుగలు వచ్చినప్పుడు మాత్రం రివర్స్ అయిపోద్ది, ఆవు పాలు డబుల్ రేటు. అందరికి ఆవు పాలే కావాలి. దేవుడి కన్నా ఆవు పాలు పెడతారు ప్రభుజీ.
కొన్ని రోజులు పోతే దేవుడు కూడా ఆవు పాల కోసం ఆయన కూడా భిక్ష ఎత్తుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అందుకనే మీకు చూడండి, ఆవుకి దూడ లేకపోతే పాలు ఇవ్వదు, గేదెకి దూడ లేకపోయినా పాలు ఇచ్చేస్తుంది. అందుకని దూడలు ఎక్కువ చూడరు ఆవులు, గేదెలు దూడలు. ఎందుకంటే ఒక లెవెల్ ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మేసినా అది ఆ పాలు ఇస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా. కానీ ఆవు అలా కాదు, దూడ దగ్గర లేకపోతే పాలు ఇవ్వదు. కొన్ని ఆవులు అయితే అది తాగుతుంటేనే పాలు ఇస్తుంది, తాగకపోతే పాలు ఆపేస్తుంది. మా విజయవాడలో నేను చూశాను, ఒక ఆవు ఉంది, అప్పుడు ఇప్పటికీ ఉంది ఆవు. దూడ తాగుతున్నంత పాలు ఇస్తుంది. దూడ మన పక్క తీసి పాలు తీయడం చేస్తే ఒక ఇంత పాలు తీసేటప్పటికి పాలు ఆపేస్తుంది. మళ్ళీ దూడ వదిలితే మళ్ళీ ఫుల్ పాలు, మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఆపేస్తుంది. ఇంకా అప్పుడు ఏం చేసామంటే దూడని ఒక పక్క తాగిస్తూ రెండో పక్కన తీయడం మొదలుపెట్టాం. సో అవి కొన్ని చాలా ఆవులు చాలా సెన్సిటివ్, పర్సనల్, మనుషుల లాగే వ్యవహరిస్తాయి. అందుకని ఆ ప్రేమాభిమానాలు అవన్నీ ఉంటాయి మనకి ఆవు పాలు తాగి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? ఇంకా ఓకే, ఎలాగో 4:20 అయిపోయింది కాబట్టి ఆపుదాం. నెక్స్ట్ వీక్లో మనం వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగిందని మనం చర్చిస్తాం. హరే కృష్ణ. మళ్ళీ మరోసారి మీ అందరికీ మరోసారి రిమైండరు, ఎందుకంటే మళ్ళీ మనం వచ్చే వారం కలుస్తాం. మనం 100,000,000 నామ జప యజ్ఞంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వండి. మిగతా వాళ్ళు కూడా భాగస్వాములు చేయండి, ఎందుకంటే ఇది చాలా 1000 మంది పైన మనకు అవసరం, మామూలు రెగ్యులర్ చాంటింగ్ చేసేవాళ్ళు. సో అంచేత మీ అందరూ కూడా అందరిని ఎంకరేజ్ చేసి దీంట్లో భాగస్వామ్యం చేసి దీన్ని కూడా విజయవంతం చేయండి. ఓకే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జయ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. వైష్ణవులందరికీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.